షీలాతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు షీలాతోనే ఉండు, శిల్పంలానే ఉండు. ఫస్ట్ నీకేం కావాలో నువ్వు క్లారిటీ తెచ్చుకో. అప్పుడు నీతో ఉన్న వాళ్ళకి అదే క్లారిటీ వస్తుంది. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నా ఇంటి తలుపులు ఎప్పుడు నీకోసం తెరిచే ఉంటాయి రిషి. ఉమా, కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఎందుకంత కోపం? కొంచెం నవ్వచ్చు కదా. చెప్పు, ఏమైంది? నాకేం కావాలో క్లారిటీ లేదన్నావు కదా, అది నిజమే, నేను ఒప్పుకుంటాను. ఇప్పటికీ నువ్వు కావాలో షీలా కావాలో? అదే షీలా అడిగితే ఎందుకు రానన్నానో నాకు ఇప్పటికీ అర్థం అవట్లేదు. సరే, ఒక్క విషయం అయితే క్లారిటీ ఉంది, నాకు ఇక్కడే ఉండాలనుందమ్మా. అట్లీస్ట్ ఏం కావాలో క్లారిటీ వచ్చే వరకు అయినా నేను ఇక్కడే ఉంటాను. నువ్వు పెట్టింది తింటూ, నువ్వు పీకే క్లాసులు వింటూ, ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను, ఓకేనా? ఎలాగో మన డీల్ క్లోజ్ అవ్వడానికి ఇంకా కొన్ని మంత్స్ టైం ఉంది కదా, ప్లీజ్ అప్పటి వరకు నన్ను వెళ్ళిపోమని చెప్పకు, సరేనా? ఏంటుమా ఏం మాట్లాడలేదు? నన్ను వెళ్ళిపోమని చెప్పకుమా, ప్లీజ్. సరే, నీ ఇష్టం. కానీ నీకేం కావాలో త్వరగా క్లారిటీ తెచ్చుకో. అదే నేను ఆలోచిస్తున్నాను, కానీ ఎలాగో అర్థం అవ్వట్లేదు. బట్ ఐ విల్ ట్రై. సరే, నువ్వు వెళ్తే నేను పడుకుంటా. ఓకే ఉమా, గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఎక్కడ వెళ్ళిపోతాడని టెన్షన్ పడ్డా. ఏమైంది? ఏం లేదు రిషి, నాకు పడుకునే ముందు ఇలా డాన్స్ చేయడం అలవాటు. డాన్స్ చేస్తే బాగా నిద్ర పడుతుంది. అదేం పిచ్చి అలవాటు? అది ప్రేమ పిచ్చోళ్ళకి మాత్రమే ఉండే అలవాటు. నువ్వు వెళ్ళి పడుకో. సరే, జాగ్రత్త. గుడ్ నైట్. అసలు వీడికి నేనంటే ఇష్టమో లేదో వీడికే క్లారిటీ లేదు. ఎప్పటికి తెలుస్తుందో ఏంటే. అవును, మనమే చెప్పేద్దామా? సర్లే, వాడే బయటపడతాడులే. హాయ్ రిషి గారు. హే శృతి, ఏంటి గారు అని పిలిచి మన మధ్య దూరం పెంచేస్తున్నావు? రిషి అని చాలు. మీరు చాలా డౌన్ టు ఎర్త్ అండి. ఎంత డౌన్ గానే కదా ఉండాలి. అబ్బా, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎంత బాగుందో. థ్యాంక్ యూ. మీ గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారే. అంతా వాళ్ళ అభిమానం. అవును, ఇంతకీ మీకు జిఎఫ్ ఉందా? ఉండేది, కానీ రీసెంట్ గానే బ్రేకప్ అయింది. అయ్యో, ఇప్పుడు బెర్త్ ఖాళీనే, ఎవరైనా ఖర్చు వేసుకోవచ్చు. అయితే మరి నెంబర్ ఇవ్వచ్చుగా? ఏ షూర్, 9000. ఫ్రీ ఉన్నప్పుడు మెసేజ్ చేయండి. వీలు చూసుకొని మరీ చేస్తాను. మీకు విషయం చెప్పనా, మీరు ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ లా ఉన్నారు. నువ్వు కూడా ఖుషీ సినిమాలో భూమికలా ఉన్నావు. నాకేంటి, మీ ఇద్దరు అన్నవరం సినిమాలో అన్న చెల్లెల్లా కనిపిస్తున్నారు. వచ్చేసిందా బాబు? పర్వట్ ప్రభాకర్. ఉమా, నువ్వేంటి ఇక్కడ? ఇందాక నుంచి పులిహార కలుపుతున్నావు కదా, చింతపండు తగ్గిందేమో కలుపుదామని వచ్చా. నువ్వేంటి శృతి ఇక్కడ? అంటే పరిచయాలు పెంచుకుందామని. నువ్వు వేరే టీం కదా, వేరే ఆఫీస్ కి షిఫ్ట్ అయిపోతావా? సారీ మేడం. చూడ్డానికి తెల్లగా ఉన్నాడని మిల్క్ బాయ్ అనుకుంటున్నావేమో. ప్లే బాయ్ జలగలా నీ రక్తం నీకు తెలియకుండానే తాగేస్తాడు. నేను ఏదో క్యాజువల్ గా మాట్లాడుతున్నాను. నువ్వు క్యాజువల్ గానే మాట్లాడతావు. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అంటావు, తర్వాత లవ్ అంటావు. సడన్ గా ఏ సండే చూసుకొని మేడం బ్రేకప్ చెప్తుంది, అప్పుడు వచ్చి ఏడుస్తావు. అదంతా నేను భరించలేను. అందుకే ముందొచ్చే ప్రమాదాన్ని ముందుగానే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎలా? ఇదిగో ఇలా, చెల్లి అని పిలు. చెల్లా? కొలీగ్స్ ఎవరైనా చెల్లి అని పిలుస్తారా? పిలవచ్చు, ఎలాంటి చెడు టెన్షన్ లేకపోతే పిలవచ్చు. నేను పిలవను. సరే, వాటర్ బుక్ చేస్తాను, లగేజ్ షిఫ్ట్ చేసుకో. చెల్లమ్మా, చెల్లమ్మా, బాబాయ్ పిన్ని బాగున్నారా? శృతి, అన్నయ్య పిలుస్తున్నాడుగా, నువ్వు కూడా పిలు. పిలవదు. వాటర్ బుక్ చేయనా? చెల్లమ్మా, అన్నయ్యను కదరా, పిలిచేరా. హాయ్ అన్నయ్య. ఇంకోసారి ఇలాంటి పులిహార వేషాలు వేసారంటే రాఖీ కట్టించేస్తాను.
నా పీక కట్టేవాను రాకి. పని చూసుకో. అది కాదు బ్రో, నువ్వు షీలాని లవ్ చేస్తున్నావు కదా, తనతో ఉండే ఛాన్స్ ఉన్నా నువ్వు మేడంతో ఎందుకుంటున్నావు? అదే కదా నాకు అర్థం కావట్లేదు. షీలాని లవ్ చేస్తున్నావా మేడం లవ్ చేస్తున్నావో తెలియాలి, అంతే కదా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటిది? హెడ్స్ ఆర్ టైల్స్. హెడ్స్ అండ్ టైల్స్తో లైఫ్ మ్యాటర్ని ఎలా డిసైడ్ చేస్తావురా? నన్ను నమ్ము బ్రో, హెడ్స్ పడితే షీలాని లవ్ చేస్తున్నట్టు, టైల్స్ పడితే మేడంని లవ్ చేస్తున్నట్టు. సరేనా? షీలాని లవ్ చేస్తున్నావు బ్రో. రేయ్, నువ్వు రూల్స్ మర్చిపోయావు. ఫస్ట్ ఎప్పుడు మనం దేవుడికి ఇచ్చేయాలి కదా. అవును కదా, మర్చిపోయా. నువ్వు మేడాన్ని లవ్ చేస్తున్నావు బ్రో. ఇప్పుడే కదరా హెడ్స్ అంటే షీలా అన్నావు. లైఫ్ మ్యాటర్ ఎవడైనా హెడ్స్ అండ్ టైల్స్ వేసి డిసైడ్ అవుతాడా బ్రో? మన లోపల ఉన్న ఫీలింగ్ తెలియడానికి మనం వాడే ట్రిక్ మాత్రమే. అర్థం కాలేదురా. మేడం అంటే ఇష్టం లేకపోతే సెకండ్ టైం స్పిన్ చేయమని అడగవు బ్రో. నీ హార్ట్ యాక్సెప్ట్ చేస్తుంది కానీ నీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు బ్రో. నేను తను ఎలా లవ్ చేస్తానురా? నాకు విషయం జెన్యున్గా చెప్పు బ్రో, 2 సార్లు కాయిన్ స్పిన్ అవుతున్నప్పుడు నువ్వేమని కోరుకున్నావు? టైల్స్. టాస్ పడింది ఆన్సర్ కాదు బ్రో, అది స్పిన్ అవుతున్నప్పుడు నువ్వు అనుకుంటావు చూడు, అదే ఆన్సర్. అంతే అంటావా? అంతే బ్రో. థ్యాంక్స్ రా. అమ్మా, నీకు గుడ్ న్యూస్. మళ్ళీ ఏం చెప్పి చేస్తాడు? ఏంటి? నాకు క్లారిటీ వచ్చేసింది. ఏ విషయంలో? షీలా నన్ను అంత బతిమలాడినా నేను నీ దగ్గర ఎందుకు ఉంటాను నాకు ఇప్పుడే అర్థమైంది. ఎందుకు? ఎందుకంటే నేను లవ్ చేస్తుంది షీలాని కాదు, నిన్నే. ఐ లవ్ యూ అమ్మా. ఏడ్చావులే, నీకంత సడన్ గా క్లారిటీ ఎలా వచ్చింది? మన చేతుల్లో లేని విషయాలు ఎప్పుడూ పైవాడికే వదిలేయాలి, అంతా ఆయనే చూసుకుంటాడు. అది ఓకే, ఇప్పుడు నీకు ఎలా అర్థమైంది? ఎలా డిసైడ్ అయ్యో? హెడ్స్ అండ్ టైల్స్ వేసా. హెడ్స్ అండ్ టైల్స్. హెడ్ పడితే షీలా, టైల్స్ పడితే నువ్వు. చైర్మన్ గారు అబ్బాయి వన్ కూడా చూడకుండా ఆఫీస్ అంతా కుక్కని పరిగెత్తించినట్టు పరిగెత్తించి కొడతా. అర్థమైందా? ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏ ఆఫీస్లో హెడ్స్ అండ్ టైల్స్ వేయకూడదా? నాకు బూతులు వచ్చే ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపో రిషి. అది కాదు, నేను చెప్పేది ఒకసారి. వెళ్ళమన్నానా? సరే, ఒక విషయం అడుగుతాను. ఇందాక నేను శృతితో మాట్లాడుతున్నప్పుడు నువ్వెందుకు జెలస్ ఫీల్ అయ్యావు? అంటే నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు. వాటర్ బుక్ చేస్తాను, అలాగే షిఫ్ట్ చేసుకుంది. హెడ్స్ అండ్ టైల్స్ వేస్తాడట. హెడ్స్ అండ్ టైల్స్. షీలా, హలో. రిషి, హ్యాపీగా పడుకున్నావా? ఎక్కడ పడుకోనిచ్చావు? కాల్ చేసి లేపేసావు కదా. రిషి, అసలు నీకు సెన్స్ ఉందా? నేను బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయి 2 days అయింది. ఒక మెసేజో కాల్ చేస్తావని బ్లాక్ చేయకుండా వెయిట్ చేస్తున్నా పిచ్చిదానిలాగా. ఏంటి నువ్వు పిచ్చిదానిలా వెయిట్ చేస్తున్నావా? నువ్వు వెయిట్ చేస్తున్నావు నాకు తెలియదు కదా షీలా, నువ్వైనా చెప్పాలి కదా. ఛీ, మొన్న నీకు బ్రేకప్ చెప్పాక కూడా నువ్వు ఇంకా నన్ను లవ్ చేస్తున్నావు అని కొంచెమైనా హోప్ ఉండేది. ఇప్పుడు ఫుల్గా క్లారిటీ వచ్చేసింది. అదేంటి, జాబ్ రిజైన్ చేశాక నోటీస్ పీరియడ్ ఉన్నట్టు బ్రేకప్ తర్వాత ఇలాంటి పీరియడ్ ఒకటి ఉంటుందని నువ్వైనా చెప్పాలి కదా షీలా, నాకు తెలియదు కదా. కాఫీ తాగావా రిషి? లేదింకా, కానీ కాఫీ పెడుతున్నట్టుంది, వాసన అత్తిరిపోయింది. నువ్వు కూడా తాగుతావా? మొన్నే చెప్పాను కదా, ఒక్కసారి టేస్ట్ చేసావంటే మళ్ళీ మళ్ళీ అడుగుతావని. ఉమా, షీలాకి కూడా ఒక కాఫీ. ఛీ, నువ్వు తాగేసి అక్కడే సెటిల్ అయిపో. బై. ఏయ్, ఐమ్ బ్లాకింగ్ యు. ఏ షీలా, పెట్టేసింది. పిచ్చి ముందు పుట్టి తర్వాత అమ్మాయిలు పుట్టినట్టున్నారు. అది అర్థం కాదు, ఇదేమో అర్థం కావట్లేదు. పా, తల పగిలిపోతుంది. అర్జెంటుగా కాఫీ తాగాలి. ఉమా, కాఫీ.
బాగుంది, కానీ ఎందుకు ఈ డెకరేషన్ అంతా? ఏంటి స్పెషల్? ఏంటంటావేంటి, వాళ్ళు ఉగాది మర్చిపోవా? ఓ ఈ రోజేనా? ఉగాది అంటే తెలుసు కానీ ఎందుకు చేసుకుంటారో తెలీదు. మీ న్యూ ఇయర్ ఎందుకు చేసుకుంటారు? ఎందుకంటే పాత సంవత్సరం వెళ్ళిపోతుంది, కొత్త సంవత్సరాలకు అడుగు పెడుతున్నాం అని చేసుకుంటాం. అది మీ ఇంగ్లీష్ క్యాలెండర్లో. తెలుగు క్యాలెండర్లో కొత్త సంవత్సరంలోకి ఇవాళ అడుగు పెడతాం. ఉగాది ఇవాళే ఫస్ట్ డే. ఉగా అంటే ఎరా, ఆది అంటే బిగినింగ్. సో ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ ఎరా. ఈ విషయం నాకు ముందే చెప్పాల్సింది. చెప్తే ఏం చేసేవాడివి? మన బ్యాచ్ అందరిని పిలిచి బీర్లు పొంగిచ్చేవాడిని. చెప్పు తెగిపోద్ది. బీర్లు పొంగిస్తాడట, బీర్లు. సెలబ్రేషన్ అంటే తాగడం తిరగడం తప్ప తెలుగు సాంప్రదాయాలు ఏం తెలీదా నీకు? నాకెలా తెలుస్తుంది? నాకు అమ్మలేదు కదా, ఎందుకు అరుస్తావు? సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, తలస్నానం చేయాలి, మర్చిపోకు. వెళ్ళు. సరే. వచ్చావా? దా కూర్చో. దండం పెట్టుకో. పెట్టుకో. ప్రతి పండక్కి ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోవాలి, ఇలా బొట్టు పెట్టుకొని. ఓకేనా? బొట్టు పెట్టుకుంటే నువ్వు బాగున్నావు రిషి. రోజు పెట్టుకోవచ్చుగా. సరే నీకోసం స్పెషల్ డిష్ చేశాను, తిందాం పదా. ఏంటిది? ఉగాది పచ్చడి. ఇవాళ ఇదే స్పెషల్. టేస్ట్ చేయి. అంత స్పెషల్ ఏముంది ఇందులో? టేస్ట్ చేయి, నీకే తెలుస్తుంది. ఎలా ఉంది? కొంచెం స్వీట్, పుల్లగా, చేదుగా అన్నీ మిక్స్ చేసినట్టుంది, కానీ బాగుంది. తీపి, ఉప్పు, కారం, చేదు, వగరు, 6 రుచులు అన్నీ కలిసి ఉంటాయి. ఈ పచ్చళ్ళలో ఎలా అయితే అన్ని రుచులు కలిసి ఉంటాయో మన లైఫ్లో కూడా అలాగే అన్ని ఎమోషన్స్ కలిసి ఉంటాయి. అవన్నీ దాటుకొని రావాలనే దాని అర్థం. మీరు 31st నైట్ తాగేసి నిద్రలో న్యూ ఇయర్ని వెల్కమ్ చేస్తారు, కానీ మేము సన్ రైజ్కి లేచి పూజ చేసి పచ్చడి తిని ఉగాదిని ఫ్రెష్ హార్ట్తో వెల్కమ్ చేస్తాం. ఫెస్టివల్ అంటే ఎవ్రీ వీకెండ్ చేసుకునే పార్టీ కాదు రిషి. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చేసుకునే పండగ. ఫ్యామిలీ రిలేషన్స్ని స్ట్రాంగ్ చేసే వేడుక. ఇవాళ నువ్వు నాన్ వెజ్ తిన్నా, మందు తాగినా ఇదే నీకు ఆఖరి రోజు అవుతుంది. నువ్వు ఇంత క్లాస్ పీకాక నేను మళ్ళీ అది ట్రై చేస్తానా? ఓన్లీ వెజ్. సరే, నాకు ఇవాళ కొంచెం పని ఉంది, ఈవినింగ్ కల్లా వచ్చేస్తాను. జాగ్రత్త. అదేంటి, మనకి ఈరోజు ఆఫీస్ కూడా లేదు కదా? ఆఫీస్ లేదు, కానీ నా ఫ్రెండ్కి కొంచెం హెల్త్ బాగాలేదంట, దాన్ని కలిసేసి వస్తా. జాగ్రత్త. నేను ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాను. నా బాధ నీ గురించి కాదు, ఇంటి గురించి. పెంట చేయకుండా సరిగ్గా ఉండు. సరే. ఏంటి ఇంకా రాలేదు? ఈవినింగ్ వచ్చేస్తాను చెప్పింది. ఏం చేయాలి? చందుగుడి కాల్ చేద్దాం. హలో చందు, ఉమా బయటికి వెళ్ళింది, ఈవినింగ్ వచ్చేస్తా అని చెప్పింది, ఇంకా రాలేదు. ఎక్కడుందో నీకేమైనా ఐడియా ఉందా? సరే అయితే. హలో శ్రవణ్. హలో పావని. రే విక్కీ. రిషి, ఎందుకు ఇంత లేట్ అయింది? మా ఆశ్రమంలో ఫ్రెండ్కి కొంచెం సీరియస్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళాము.
మరో విషయం చెప్పి చావాలి కదా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీకోసం రోడ్ల మీద పిచ్చుకోకలా తిరిగాను. ఫోన్ చేస్తానేమో స్విచ్ ఆఫ్. నీకేమైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే నువ్వు వస్తున్న దారిలో ఏదైనా నేను ఏడిపిస్తున్నాడా? ఏం తెలీదు. లాస్ట్ 5 hours నుంచి నీకేమైందని భయంతో నరకం చూశాను. సారీ రిషి, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అక్కడెక్కడ ఛార్జర్ నీకు లేదు. ఛార్జర్ క్యారీ చేయాలని తెలీదా? ఉమా, ఒకప్పుడు నీ గురించి ఆలోచించేవాళ్ళు కానీ, నీకేమైనా అవుతుందని కంగారు పడేవాళ్ళు కానీ ఎవరు లేరు. కానీ ఇప్పుడు నేనున్నాను కదా, నాతో ఒక్క మాట అయినా చెప్పాలి కదా. సారీ రిషి. ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళా ఛార్జర్ క్యారీ చేయి. నైట్ టైమ్స్ నీకేమైనా పని ఉంటే నాకు చెప్పు, నేనే దగ్గరుండి తీసుకెళ్తాను. సరేనా? ఒక అమ్మాయి అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగి అంత డెవలప్ అవ్వలేదు మన సొసైటీ. అర్థం చేసుకో. ఏమైనా తిన్నావా? నువ్వు తిన్నావా? వెళ్ళి పడుకో. నువ్వు చెప్పింది కరెక్టేనే. కామ్ అండ్ లగ్జరియస్ ప్లేస్ కావాలంటే ఈ సిటీలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. అందుకే నేను ఒక మంచి ప్రాజెక్ట్ చూస్తున్నా. అదేంటో తెలుసా? ASBL ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఉంది. సూపర్ ఫ్లాట్స్ విత్ కంఫర్టబుల్ అండ్ టాప్ నాచ్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో, స్పేషియస్ బాల్కనీస్ తో, లగ్జరియస్ స్విమ్మింగ్ పూల్స్ తో, మోడర్న్ ఇంటీరియర్స్ తో టాప్ నాచ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఓన్లీ ఫ్యూ 3 BHK ఫ్లాట్స్ ఆర్ లెఫ్ట్. ఆల్ ఇంక్లూజివ్ 1.90 CR కి వస్తుంది. And this offer is only valid till April 30th. నేనైతే ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడే బుక్ చేసుకుంటాను. ఓకే బాయ్. మీరు కూడా ఇలాంటి ఆఫర్ని అస్సలు మిస్ చేసుకోకండి. వెంటనే వెళ్ళి బుక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.